జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జనసేన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు సయ్యద్ నయీం మరియు కొనిదల మునిగిరీష్ ఆధ్వర్యంలో స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మరియు హోమం కూడా నిర్వహించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో నిమగ్నం కావాలని కోరుతూ నాయకులు సయ్యద్ నయీం మరియు కొనిదల మునిగిరీష్ నేతృత్వంలో కార్యకర్తలు భారీ సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోట్లాది మంది ప్రజల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ అంటూ ఆయన ఆరోగ్యం పట్ల అభిమానులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మన ముందుకు రావాలని ఈ పూజలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రోజున అస్వస్థతకు గురైనారు. దాన్ని డాక్టర్లు సంప్రదించిన మేరట వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని గుర్తించి సర్జరీ చేయాలని చెప్పని సజెస్ట్ చేశారు. అందులో భాగంగా నిన్నటి రోజున వారికి ముక్కు ద్వారా సర్జరీ చేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి శ్వాసగా ఊపిరిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం అనేది ఈ రాష్ట్రమే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అహర్నిశలు రాత్రి మౌళ్ళు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు తను తీసుకున్న శాఖల్లో అనేక రకాలైన కార్యక్రమాలు చేస్తూ వినూత్నంగా దేశంలోనే పంచాయతీరాజ్ శాఖలో అవార్డులు తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఉండడం ఈ రాష్ట్రానికే మంచిది కాదు. అందువల్ల ఈరోజు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వారి పేరు మీద పూజలు నిర్వహించి వారు త్వరితగతిన కోలుకోవాలని, మరలా ప్రజా జీవనంలో వారి పాత్ర వహించాలని, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం వారు ఇంకా ఎన్నో చేయాల్సినటువంటి అహర్నిశలు కృషి చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరగా కోలుకోవాలని, తను సాధారణ స్థితిలో మరలా ఈ రాష్ట్రానికి సేవలు అందించాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ దేవాలయంలో కాకుండా ఈరోజు దర్గాలో, చర్చిలో అన్నింటిలో కూడా పూజలు నిర్వహించి వారి కొరకు ప్రార్థనలు చేయడం జరుగుతుంది. గారి ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనలతో ఈరోజు గూడూరు నియోజకవర్గంలో అన్ని దేవాలయాల్లో అలాగే చర్చిలో, మసీదులు అన్నింటిలో కూడా ప్రార్థనలు చేయడం జరుగుతుంది. శ్రీ ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు. ఈరోజు అందులో భాగంగా ఆయన సూచనల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. మన రాష్ట్రం అభివృద్ధి చెందటంలో ఎంతో కృషి చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్న మన ఉప ముఖ్యమంత్రులు మరియు జనసేన పార్టీ అధినేత ఈ ఆంధ్రప్రదేశమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా ప్రకటించి ఎంతో అభివృద్ధి చెందాలి, ఇది నా దేశం కాపాడుకోవాలి అని చెప్పి కృషితో ముందుకు తీసుకుని వెళ్ళి అవినీతి లేని రాజకీయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మా పవన్ కళ్యాణ్ గారు. నిన్న సడన్గా బాగలేక ఆయనకి ఐసీయూలో పెట్టడం జరిగింది. అలాంటి వ్యక్తికి తొందరగా కోలుకోవాలని, ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఇలాంటి రాజకీయాన్ని మన లాంటి యువతని కానీ ఎంతోమందిని ఆదర్శంగా నిలిచిన మా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయన తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా ఆయన తీసుకున్న మొన్నే ఆయనకి రీసెంట్గా ఒక అవార్డు కూడా వచ్చింది. ఇలాంటి మంచి పనులు చేసుకుంటూ రాజకీయాల్లో ముందుకు తీసుకుని వెళ్తున్న ఈ నాయకుడికి మంచి జరగాలని, ఆ భగవంతుడు ఆశీస్సులు, ఆ అల్లా ఆశీస్సులు, ఆ యేసు ప్రభు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై జనసేన. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్యరీత్యా